అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై నేడే సమీక్షలో మాట్లాడనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈరోజే కేబినెట్ సమావేశాలు అయితే ఉండడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఇటీవలే మనకు ప్రతి ఒక్క ఛానళ్ళల్లో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా చూసుకున్నట్టయితే ఇటీవలే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈరోజే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ అప్డేట్స్లో అంటే మనకి ఈరోజు నేటి సమావేశాలకు సంబంధించి కానివ్వచ్చు, నేడు కేబినెట్ భేటీ ఉందన్నమాట. బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% అనేది కూడా చూసుకున్నట్టయితే మనకు బీసీలకు రిజర్వేషన్ సంబంధించి సర్పంచ్ ఎన్నికలు కూడా అక్కడ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుందన్నమాట. హైకోర్టు కూడా చూసుకున్నట్టయితే ఇటీవలనే మనకి చూసుకున్నట్టయితే ఈ ఇట్లున్నదన్నమాట. అలాగే ఇప్పటికే పంట బోనస్కు సంబంధించి కూడా 500 రూపాయలు సంబంధించి కూడా క్వింటాకు 500 రూపాయల బోనస్ సంబంధించి, అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానివ్వచ్చు, ఏవైతే ఈ రైతు భరోసా నిధులకు నుంచి మనకు వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు నేడు మాట్లాడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ శాతం వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా సగం మాత్రమే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తున్నమాట. రైతు సోదరులు చాలామంది అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ కేవలం 4 ఎకరాల వరకే యాసంగి నిధులు అనేవి అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత వానాకాలం సీజన్ సంబంధించి కూడా చాలా వరకు కూడా అంటే ఈ మొత్తం వారు చెప్పిన విధానంగానే ఈ వానాకాలం సీజన్ సంబంధించి 10-11 ఎకరాల వారికి కూడా 12 ఎకరాల వారికి కూడా డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్నమాట. కేవలం 9 రోజులలోనే. ఈ యాసంగి ఎవరికైతే పడలేదో వారి గురించి కానీ, అలాగే ఈ వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, మరలా ఈ పంట సీజన్ సంబంధించి కూడా మరలా ఇప్పుడు యాసంగి అయితే వస్తుందన్నమాట. ఈ నిధులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు అనేది చాలా ఎక్కువ వరకు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఈ ఛానల్లో కూడా చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా మాట్లాడనున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈరోజు ఈ రైతు సోదరులందరికీ కూడా మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా, మరికొన్ని గంటలలో మనకైతే వెలుగులోకి అయితే రానుందన్నమాట. సో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే రైతుల కోసం మరో 2 పథకాలు అనేవి అయితే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇటీవల పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటి నుంచి 21వ విడత అనేది కూడా చూసుకున్నట్టయితే రాష్ట్రాల వారీగా ఇప్పుడు విడుదల వారి చూసుకున్నట్టయితే మనకు అన్ని రాష్ట్రాలు కలిపి ఒకటేసారి అయితే ఇన్స్టాల్మెంట్ అనేది కూడా రిలీజ్ చేసిరన్నమాట. సో ఇప్పుడు అనేది అలా కాదన్నమాట. 21వ విడత తర్వాత కూడా చూసుకున్నట్టయితే 21వ విడత కాడ నుంచి ఇప్పుడు దీపావళి రోజే మరలా పిఎం కిసాన్ నిధులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటేసారి అయితే నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో తద్వారా డబ్బులు అనేవి కూడా మరలా అందుకోవచ్చు అన్నమాట. కొంచెం ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ ప్రయోజనం అనేది కల్పించింది.